హే చైతు, నీకు ఒక ఛాలెంజ్ ఇస్తా, చేస్తావు మరి? హా, చేస్తా. ఇప్పుడు 1v1 ఆడదాం. బట్ నువ్వు మాత్రం ఓన్లీ వన్ గన్ యూస్ చేయాలి. అండ్ ఆ వన్ గన్ కూడా నువ్వే సెలెక్ట్ చేసుకో. ఓకే, బట్ నాకేంటి ఛాలెంజ్ వల్ల? సరే అయితే ఒక బెట్ వేద్దామా? ఇదేదో బాగుంది. ఇంతకీ బెట్ ఏంటి? 1vs1లో మీరు విన్ అయితే నేను మీకు ఒక గిఫ్ట్ సెండ్ చేస్తా, ఓకేనా? నాకోకే, ఆడదామా మరి 1v1? బట్ మీరు మాత్రం 1 టైప్స్ ఆడాలి, నేను మాత్రం స్ప్రే ఆడతా. అదేంటి, స్ప్రే ఆడతారా మీరు? నేను స్ప్రే ఆడితే మీరు కొట్టలేరా? హే, అలా ఏం లేదు. మీరు ఎలా ఆడినా బోయా నాదేగా. అబ్బో, అంత నమ్మకం నా మీ గేమ్ ప్లే మీద? మీరు ఎలా ఆడినా నేను ఈజీగా మ్యాచ్ విన్ అవుతా. సరే సరే, చూద్దాం ఎవరు మ్యాచ్ కొడతారో అని. నా గేమ్ ప్లే మీద నాకు ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది. మీరు చూస్తారుగా ఎలా మ్యాచ్ విన్ అవుతాను. రూమ్ క్రియేట్ చేయి ఇంకా. సరే చూద్దాం, మ్యాచ్ స్టార్ట్ చేద్దాం పద. ఇంకా గైస్, ఇంకా మ్యాచ్ అయితే స్టార్ట్ చేస్తాను. ఏం జరుగుతుందో ఏంటో. వన్ దాన్ని ఈజీ కొట్టేయచ్చు అనుకుంటున్నాను నేనైతే. చూద్దాం, అంటే స్ప్రే కదా, గేమ్ ప్లే తనకు కూడా వచ్చు, రాదని కాదు. చూద్దాం, మన గేమ్ ప్లే మనకు కాన్ఫిడెన్స్ ఉంది, ఈజీ కొట్టేస్తాం మ్యాక్సిమం. మా అమ్మ అసలు బయటికి అయితే రావట్లేదు, తను దాక్కుని ఆడుతుంది. వచ్చింది, అర్రే 1 టైప్ మిస్. ఈసారి పడిపోయింది. అమ్మ పడిపోయింది. ఫస్ట్ రౌండ్ అయితే చాలా ఈజీ కొట్టేసాం, తను పెద్ద ఆడలే. చూద్దాం సెకండ్ రౌండ్ ఏం జరుగుతుందో ఏమో, ఎలా కొడుతుందో. దాక్కుంటుంది, రష్కి రావట్లే అసలు. మామ ఈ రౌండ్ ఎందుకో ఎంత అంటే ఎక్కడి నుంచి కనపడాలే. ఆఫ్లైన్ అనుకుంటా. అర్రే కొడుతుంది మామ. అర్రే పైకి ఎక్కింది మామ ఇది. అబ్బా, అర్రే అయిపోతా. అయ్యా, ఫుల్ హెల్త్ అయితే తీసేసింది. ఫస్ట్ అయితే మేట్ వేసుకుని ఇక్కడ నుంచి వెనక్కి వెళ్ళాలి కొద్దిగా, అప్పుడు కానీ కనిపిస్తుంది. అమ్మ పైకి ఎక్క ఆడుతుంది. మహాన్ బావురాలు. ఏం చేద్దాం మామ, అట్లా మన దగ్గర ఏమో షార్ట్ రేంజ్. మామ చాలా తిప్పలు పడి షార్ట్ రేంజ్ అయితే రప్పించుకున్నా. ఫుల్ మూమెంట్ ఇచ్చి కొడదాం, ఆగండి. ఇది లాగుదాం. అర్రే అర్రే మామ, నేను అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేమమ్మా ఇలా కొట్టిద్ది. నేను అసలు చాలా ఈజీగా కొట్టేసింది మామ. ఇంకా రౌండ్స్ ఇవ్వకూడదు, ఈజీగా అయిపోతుంది. పోతుంది మ్యాచ్, కొట్టేయాలి. మామ అయితే ఈ స్పోర్ట్స్లోకి పంపిస్తే మ్యాచ్ మందే కన్ఫామ్. ఈ స్పోర్ట్స్లో కప్పు కొట్టిద్ది వెళ్ళి. ఎంత దారుణంగా క్యాంప్ వేస్తుందంటే చాలా దారుణంగా వేస్తుంది. కనిపించలే ఫైర్ చేసేదాకా నాకు అసలు. ఇక్కడే ఉంది, ఏది ఇక్కడ ఉంది. మూమెంట్స్ కొడదాం. అర్రే మిస్. మామ అర్జెంట్గా హీల్ అవ్వాలి, స్ప్రే కాబట్టి కొట్టేస్తుంది. మనమైతే కొద్దిగా డ్యామేజ్ చేసాం మామ. అరే 10 పడింది, ఎక్కువ కాదు. అయ్యే జోన్లో చనిపోయింది మామ. మామ ఈ రౌండ్ అయితే మరి దారుణంగా చేసిన క్యాంపు. లాస్ట్ జోన్ దాకా బయటికి రాలే, ఇప్పుడు కూడా వచ్చింది కానీ జోన్లోనే ప్యాక్ వేసుకుంది వెళ్ళి. అలా ఉంది పరిస్థితి. మనం ఈ రౌండ్ కూడా కొట్టేసాం. చాలా దారుణంగా అయితే క్యాంప్ వేస్తుంది మామ. రష్గా అయితే రావట్లే అసలు. నేనే రష్గా వెళ్తున్నా చెప్పాలంటే, తిరిగి వెళ్తున్నా మొత్తం. కానీ అసలు రష్గా రావట్లేదు, దూరం నుంచి కొట్టేస్తుంది, డ్యామేజ్ ఎక్కువ. ఇప్పుడైతే షార్ట్కి అయితే వచ్చేసింది, ఇక్కడే ఉంది, ఇక్కడే ఉంటుంది. అది ఇక్కడే నుంచి చూస్తుంది. మంచి షార్ట్ అయితే పడింది మామ. మనం మ్యాక్సిమం ఇంకొక 2 రౌండ్స్ కొడితే మ్యాచ్ విన్. చూద్దాం ఏం జరిగిద్దో. మామ ఇక్కడే ఉంది, ఇది వెనకాల ఉంది. అర్రే ఏమైంది మామ? ఈ రౌండ్ అసలు నాకు ఏం అర్థం కాలే మామ. అసలు ఏమైంది? నేను ఫేస్ చూపిస్తుంది. అసలు ఎలా కొట్టింది మామ, నాకు అసలు ఏమీ అర్థం కాలే. అక్కడ వచ్చింది, జంప్ వేసా, బుల్లెట్ వేసా, చనిపోయా. ఆ అమ్మాయి బుల్లెట్ కూడా ఇలా కనీసం నాకు తెలిసి. మ్యాప్ అంతా తిరిగి వచ్చి మామ పైకి రాగానే కొట్టేసింది. అసలు ఏమన్నా క్యాంపరా మామ, మీరే చూడండి ఎలా ఆడుతుందో. ఇది అమ్మాయి గేమ్ ప్లే ఎలా ఉంటుంది. జాగ్రత్త, మీరు ఇటువంటి ఛాలెంజ్లు ఎప్పుడు చేయొద్దు. నేనంటే ఏదో సరదాగా చేసాను. మామ ఎలా ఆడుతుందో చూసారు కదా, మరి దారుణంగా ఆడుతుంది. అయిపోయా, మ్యాచ్ అయితే ఓడిపోయాం ఫైనల్లీ. ఇప్పుడు బ్యాక్ వెళ్ళిన తర్వాత అయ్యో మనం అన్న మాటలకు ఇప్పుడు ఏమైద్దో ఏంటో ఏం అర్థం కావట్లే. బ్యాక్ వెళ్ళగానే వెంటనే ఆఫ్లైన్ పోదాం, మనకేం సంబంధం లే, తర్వాత చూసుకుందాం ఏమైనా. కానీ 2 డేస్ తర్వాత మళ్ళీ ఆన్లైన్కి వచ్చింది మామ. గిఫ్ట్ అడిగింది, ఇంకేం చేయాలి తెలియక పెట్ ఫుడ్ అయితే పంపేస్తానా. అది కూడా ఆఫ్లైన్ వెళ్ళిన తర్వాత ఓపెన్ చేయమని చెప్పా. నేను వెళ్ళిన తర్వాత ఆఫ్లైన్కి ఒకసారి చూడండి తను ఏం మెసేజ్ పెట్టిందో. ఏంటి చైతు, గిఫ్ట్ అంటే ఏదో బండిల్ పంపుతావు అనుకున్నా, కానీ ఓపెన్ చేసి చూస్తే అర్థమైంది ఎంత వేస్ట్ గడవ. మళ్ళీ అదొక గిఫ్ట్, మొహం చూడు. నీ గిఫ్ట్ నీ దగ్గర దాచిపెట్టుకో, నాకేం అవసరం లేదు.